నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఒక సీనియర్ అడ్వకేట్, అలానే తెలంగాణ మాజీ బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు. వారితో మాట్లాడదాం. రామచంద్రరావు గారు నమస్కారం. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? గుడ్, బాగున్నాను. రైట్. అంటే కరెంట్ ఇష్యూస్ మీద వెళ్ళబోయే ముందు, ప్రస్తుతం అంటే స్టూడెంట్ లైఫ్ నుంచి చూసుకున్నా మీరు చాలా యాక్టివ్గా ఉంటూ వచ్చారు. మీ రాజకీయ ప్రస్థానం గురించి మీ మాటలో ఏం చెప్తారు? అంటే నేను ఫస్ట్ జనరేషన్ పాలిటిక్స్లో వచ్చాను. నేను మా ఫాదర్ యూనివర్సిటీ ప్రొఫెసరు, నేను కూడా ఉస్మానియా సిటీ స్టూడెంట్ని, అంతకుముందు రైల్వే డిగ్రీ కాలేజు. నేను యూనివర్సిటీ అంటే స్కూల్ని డైరెక్ట్గా డిగ్రీ కాలేజ్ వచ్చాను. ఆల్ ఇండియా హైయర్ సెకండరీ కోర్స్ అంటుందని సెంట్రల్ స్కూల్ కేంద్రీయ విద్యాలయం. 11th డైరెక్ట్ డిగ్రీ రావడంలో అప్పుడే ఎమర్జెన్సీ ఎత్తేసారు, కాలేజ్ ఎలక్షన్స్ పెట్టారు. నేను ఏబీవీపీలో జాయిన్ అయ్యి నేను కాలేజ్ ప్రెసిడెంట్గా పోటీ చేశాను. కాలేజ్ నాతోనే స్టార్ట్ అయింది, అంటే రైల్వే డిగ్రీ కాలేజ్ ఫస్ట్ ఇయర్. అప్పుడు ఫస్ట్ ఇయర్ ప్రెసిడెంట్ నేనే, సెకండ్ ఇయర్ ప్రెసిడెంట్ నేనే, థర్డ్ ఇయర్ ప్రెసిడెంట్ నేనే ఏబీవీపీ నుంచి. 77 నుంచి నా అనుబంధం ఏబీవీపీతో ఉంది. ఏబీవీపీ ఒక ఐడియాలజీ అప్పటి నుంచి నేను నమ్ముతూ 77లో డిగ్రీ, 82 ఎంఏ, 82-85 లా చేసి 86 ఎన్రోల్మెంట్. సో ఈ మొత్తం నా ఒక స్టూడెంట్ క్యారియర్లో కూడా నేను ఏబీవీపీలో పార్టిసిపేట్ చేస్తూ ఏబీవీపీ అనేక కార్యక్రమాల్లో జైలుకు పోవటం, కొట్లాడటం, నెక్స్ట్ స్టేట్స్ వ్యతిరేకంగా మాకు ఐడియాలజికల్గా ఫైట్ చేయడం, ఇవన్నీ ఉండి నేను ఆర్ట్స్ కాలేజ్ కూడా ఓడిపోయి మళ్ళీ లా కాలేజ్ గెలవటము, ఇవన్నీ ఓటమి గెలుపు రెండు రుచి చూసి ఈరోజు నేను స్టూడెంట్ లైఫ్ అయిపోయిన తర్వాత బార్ అసోసియేషన్లో కూడా అక్కడ గెలవటము, ఓడిపోవటము, బార్ కౌన్సిల్ మళ్ళీ గెలిచి బార్ కౌన్సిల్ ఇండియా దాకా నేను పోవటం. లైఫ్ అంతా అక్కడ ఎలక్షన్స్ ఎక్కడైతే నేను స్టూడెంట్లో, అడ్వకేట్స్లో, జనరల్ పబ్లిక్లో కూడా, ఇక్కడ కూడా నేను ఎమ్మెల్యేగా పోటీ చేయడం, ఎంపీగా పోటీ చేయటం. సో ఫాదర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉన్నప్పుడు కూడా ఎంత ఎంకరేజ్మెంట్ పాలిటిక్స్ దొరికేది. కానీ నేను నాకు ఇంట్రెస్ట్తో, ప్యాషన్తో నేను దాంట్లో వెళ్ళాను. నా ఒక రాజకీయ ఎంట్రీ కూడా నేషనలిస్టిక్ ఐడియా, జాతీయ భావాన్ని నన్ను బాగా ఆకర్షించి దాంతో నేను ఏబీపీ చేరాను. ఏబీపీ నుంచి బీజేపీలో వచ్చాను. ఓకే. సో ఆ విధంగా మీ ఎంట్రీ ఏ ఇయర్లో జరిగింది? 1986లో నేను ఇక్కడ కార్పొరేటర్ పోటీ చేశాను. ఓకే. కార్పొరేటర్ జస్ట్ 100 ఓట్స్తో ఓడిపోయాను టీడీపీ మీద. అప్పుడు బీజేపీ అప్పుడంతా కొత్తగా ఉన్నది. నేను తర్వాత ఎలక్ట్రల్ పాలిటిక్స్లో, అంతకుముందు నేను స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు నేను యువమోర్చా, బీజేపీ యువమోర్చా అంటే బీజేపీ జనతా పార్టీ నుంచి విడిపోయింది. బీజేపీ బాంబేలో ఫామ్ అయిన తర్వాత యువమోర్చా అనేది ఫామ్ చేశారండి, యూత్ వింగ్. అప్పుడు స్టూడెంట్స్ నుంచి నన్ను యూత్ వింగ్ స్టేట్ సెక్రటరీ చేశారు, బీజేవైఎం స్టేట్ సెక్రటరీ 1980స్లో. సో 1980స్లో నేను ఐ బికేమ్ స్టేట్ సెక్రటరీ ఫర్ యువమోర్చా ఫర్ ది స్టూడెంట్స్ వింగ్. అప్పుడు ఏంటంటే విద్యార్థి పరిషత్ ఏబీవీపీ స్టూడెంట్ పాలిటిక్స్లో ఎలక్షన్స్ పోటీ చేయకపోయేది. సో అట్లా మనకు ఛాన్స్ వచ్చింది. ఇక తర్వాత యువమోర్చా అంటే పొలిటికల్ ఎంట్రీ ఒకవేళ చెప్పాలంటే 1977 స్టూడెంట్ పాలిటిక్స్, జనరల్ ఎలక్షన్స్ ఎంట్రీ 86. బట్ బీజేపీతో నాకు డైరెక్ట్గా ఆర్గనైజేషనల్ సంబంధం ఉంది 1980s నుంచి. రైట్. ఇక ప్రజెంట్ విషయాలకు వస్తే కనుక, రీసెంట్గా మనం పెహల్గామ్ సంబంధించి దాడికి సంబంధించి కూడా, ఉగ్రదాడికి సంబంధించి చూసాం. సో దానికి కౌంటర్గా అంటే రీసెంట్గా మన్ కీ బాత్లో కూడా ప్రధాని మోదీ మాట్లాడారు, ఉగ్రవాదం అణిచే వరకు కూడా ఇవి జరుగుతూ ఉంటాయని చెప్పి. అంటే ముందు మీరే చెప్పారు పాక్పై యుద్ధం అని, తర్వాత వార్ అనేది ఆగిపోయింది. ట్రంప్కి ఏమన్నా భయపడ్డారు? ట్రంప్ వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? ఇప్పుడు ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే, ఈ యుద్ధం అనేది, యుద్ధం ఎవరి మీద, పాక్ మీద అనలేదు ఇప్పుడు ఎవరు కూడా. యుద్ధం అనేది దీని మీద, ఇది ఉగ్రవాదం మీద. ఈ ఊరి సర్జికల్ స్ట్రైక్ జరిగిన, బాలకోట్ తర్వాత జరిగినటువంటి సర్జికల్ స్ట్రైక్ అయినా, మొన్న సింధూర్లో జరిగినటువంటి సర్జికల్ స్ట్రైక్, ఈ మూడు కూడా మన సర్జికల్ స్ట్రైక్స్. అంటే మినిమం లాస్ టు అవర్ ఏరియా, అవర్ ఫోర్సెస్ అండ్ మ్యాక్సిమం డ్యామేజ్ టు ది అదర్ సైడ్ అనేది ఇది సర్జికల్ స్ట్రైక్ ఒక ఉద్దేశం. సింధూర్ సంబంధించినటువంటి సర్జికల్ స్ట్రైక్లో దాదాపు 9,000 మనం ఎయిర్ బేస్ని అటాక్ చేసిన తర్వాత మన మీద వాళ్ళు సీజ్ ఫైర్ వైలేషన్ చేస్తే మనం కూడా వాళ్ళ ఎయిర్ బేసెస్ని 11 ఎయిర్ బేసెస్ని మనం డిస్ట్రాయ్ చేసినాం. అది మనం చెప్పడం కదా, పాకిస్తాన్ పార్లమెంట్లోనే వాళ్ళే మీరు చేశారు, ఇండియా చేశారని చెప్పేసి. ఇప్పుడు ఒకటి ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో ట్రంప్ ఇంటర్ఫియర్ అయిందా, పుతిన్ ఇంటర్ఫియర్ అయిందా అనేది ఇప్పుడు నేను ఇప్పుడు మన ఇంటర్వ్యూలో నేను చెప్పే విషయం. ఎందుకంటే నేషనల్ సెక్యూరిటీ కొన్ని ఇష్యూస్ ఉంటాయి. కానీ మనం గుర్తుపెట్టుకోవాలని అంటే, భయపడ్డది పాక్, భయపడ్డది అమెరికా, భయపడ్డది చైనా. ఎందుకంటే ఇప్పుడు డ్రోన్స్ అని కూడా చైనా డ్రోన్స్,
చైనా డ్రోన్స్ అన్ని ఫెయిల్ అయినాయి. చైనా భయం ఏంటంటే మా డ్రోన్స్ ఫెయిల్ అయినాయి కదా, కాబట్టి మా మళ్ళీ వాళ్ళు మళ్ళీ అమ్మలేరు వాళ్ళు, ఎక్కడ ప్రపంచం ఆర్మ్స్ మార్కెట్ని అమ్మలేరు. పాకిస్తాన్ మీద చేసినప్పుడు F-16 అప్పుడు గతంలో అమెరికా ఇచ్చింది పాకిస్తాన్కు. మనం F-16ని మనం టార్గెట్ చేసి దాన్ని కూల్ చేసినాం. దాంతో అమెరికా కూడా భయపడేది, వాళ్ళ మళ్ళీ విమానాలకు యుద్ధ విమానాలకు మళ్ళీ మార్కెట్ పోతుంది, ఎందుకంటే అక్కడ డ్యామేజ్ అయింది కాబట్టి. ఇక్కడ సక్సెస్ అయింది ఏంది S-400 రష్యాది. ఇక్కడ సక్సెస్ అయింది ఏమైంది, ఫ్రాన్స్ రాఫైల్ సక్సెస్ అయింది. ఇక్కడ జనాల్లో నేను చెప్తానండి, ఇక్కడ సక్సెస్ అయింది ఏది, ఇజ్రాయెల్ డ్రోన్ సక్సెస్ అయినాయి. సో ఇక్కడ మనకు ఏదైతే ఇంటర్నేషనల్ ప్రెజెన్స్ ఏదైనాయో మన మీద కన్నా పాక్ మీదనే ఎక్కువ ఉన్నది. మీరు ఆపేయండి యుద్ధం అనేది. ఫస్ట్ ఫోన్ చేసింది ఎవరు, DMG పాకిస్తాన్ ఫస్ట్ ఫోన్ చేసింది, మేము యుద్ధం విరమించుకుంటాము, సీజ్ ఫైర్ చేస్తాము, మీరు దయచేసి ఆపండి అని చెప్పింది ఎవరు, పాకిస్తాన్ మనకు ఫోన్ చేశారు. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఏమొచ్చాయంటే మనము యుద్ధం కంటిన్యూ చేయొచ్చు, మనం యుద్ధం కంటిన్యూ చేసి మనం పాకిస్తాన్ దాకా మనం పోయి తీసుకురావచ్చు. కానీ మనకు కూడా ఏంటంటే ఇప్పుడు మన 4th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ది వరల్డ్. మనము మన ప్రపంచంలో మార్కెట్ మనం చూడాలి, మన పిల్లల భవిష్యత్తు చూడాలి, దేశం భవిష్యత్తు చూడాలి. సో కాబట్టి మనం అనుకుని సాధించినాం, ఉగ్రవాద స్థావరాలని మనం టార్గెట్ చేసినాం, డిస్ట్రాయ్ చేసినాం. అది వార్ కాదు, అది ఇస్ నాట్ వార్ అగేన్స్ట్ పాకిస్తాన్. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ టెర్రరిజం మీద యుద్ధము పాకిస్తాన్కి మీద ఎప్పుడు మనం అటాక్ చేసినాము, మన పూచి దగ్గర ఉన్నటువంటి బార్డర్ స్టేట్లో బార్డర్ లైన్లో పాకిస్తాన్ వాళ్ళు మన సీజ్ ఫైర్ వయలేషన్ చేసి ఒక 16 మంది సివిలియన్ చంపారు వాళ్ళు. రైట్, అంటే ఉగ్రస్థావరాలని నెలకొల్చారు, అంతవరకు ఓకే, చాలా మంచిదే. కానీ ఎవరైతే ఈ ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసిందే, ఎవరైతే కీలకంగా ఉండి మన భారత స్త్రీ యొక్క సింధూరాన్ని చెరిపివేశారో ఆ ఉగ్రవాదుల కోసం, ఆ ఉగ్రవాదులను పట్టుకున్నారా? ఇప్పటి వరకు వాళ్ళ జాడీలు పట్టుకున్నారు, చంపేశారు. ఇప్పుడు కోమింగ్ జరుగుతుంది కదా. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి చందు గారు, మనం ఎవరిని పట్టుకున్నాము, ఎవరిని పట్టుకోలేదు, ఇవన్నీ కూడా ఏంటంటే కొన్ని లీక్ చేయరు మీడియాకు. ఫర్ ఎగ్జాంపుల్ వాడు హఫీజ్ సయీద్ వాడు పాకిస్తాన్ ఉన్నాడు, వాడు 1984లో ఉన్నటువంటి ఒక మనము ఈ హైజాక్ దాంట్లో వాడు అంతకుముందు మనం పట్టుకున్నాం, ఏది పార్లమెంట్ అటాక్ మీద దాని మీద పట్టుకున్నాను. వాడు పట్టుకున్న తర్వాత వాడిని విడిపించమని చెప్పి హైజాక్ చేశారు, విడిపెట్టారు చూస్తుంది. అంటే మనం ఎవరిని పట్టుకుంటున్నాం, ఎవరిని చంపుతున్నాం అనేది మనం అది పబ్లిక్ చేయరు. అది ఇంటర్నల్ సెక్యూరిటీ కోసం కానీ నేషనల్ సెక్యూరిటీ కోసం కానీ అది కొన్ని చెప్పరు. కానీ మీరు అడిగినప్పుడు ఎవరిని చేశారు అంటే తర్వాత చెప్తారు. సమయం వచ్చినప్పుడు ఎవరెవరిని మనం చంపినాము. ఇప్పుడు మనం చూసిన హఫీజ్ సయీద్ ఒక ఫ్యూనరల్ అటెండ్ చేశాడు, పాకిస్తాన్ ఆర్మీతో చేశారు. వాడు రిలేటివే, వాడు నెబ్యూ, వాడు జైషే అహ్మద్ క్యాంప్ నడుపుతున్నాడు ఒక, వాడిని చంపేశాం. వాడంతా ఎందుకంటే వాడు ఇంపార్టెంట్ కదా, మన పెద్ద టార్గెట్ హఫీజ్ సయీద్. యాక్చువల్లీ వాడిని నెవ్యూని మనం చంపినాం, పబ్లిక్ అంతా చూసింది, ప్రపంచం అంతా చూసింది ఎవరెవరు పోయారు దాంట్లో అనేది. మనకి అది ఇంపార్టెంట్ మనకి, అంటే ఎవరిని పట్టుకున్నాం, ఎవరిని చంపినాం. ఇప్పుడు డైలీ ఇంతమంది స్పైస్ పట్టుకుంటాం మనం, జ్యోతి మల్హోత్రా, సరే అది ఎంత కాదనేది అది కాంట్రవర్సీ ఉన్నప్పుడు కూడా మనం దాదాపు ఇప్పటివరకు పాకిస్తాన్ స్పైస్ భారతదేశంలో. మీరన్న పాయింట్కి వస్తాను, శత్రువుల్ని అంచనా వేయచ్చు. ఇదే మన దేశంలో ఉంటూ కూడా మన దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళ విషయంలో బీజేపీ ఎలాంటి పాత్ర పోషిస్తుంది? మనము శత్రు దేశము అనేది ఫస్ట్ నుంచి కూడా భారతదేశం ఎప్పుడు కూడా పక్కన ఉన్న ఏ నేబర్ని కూడా శత్రు దేశంగా మనం భావించాం. మనం అందరం మిత్రులుగానే భావించాం. హిందీ చీనీ బాయ్ బాయ్ అన్నాం. పాకిస్తాన్కు మనం టాక్స్ కోసం వాజ్పేయి పోయిన, మోదీ గారు వెళ్ళారు లాహోర్కు. ఎవరిని కూడా మనం భారతదేశం ఒక పెద్దన్న పాత్ర సౌత్ ఏషియన్ పాలిటిక్స్. అవతల వాళ్ళు మనల్ని అలా చూడట్లేదు కదా. లేదు, రీజనల్ ఉన్నాయి, చూస్తున్నారు, వాళ్ళు భయపడే కదా. ఇప్పుడు రీజనల్ పాలిటిక్స్లో ఇండియా ఈజ్ ఎ గ్రోయింగ్ పవర్. గ్రోయింగ్ పవర్ కాబట్టి చైనా ఏం చేస్తుంది, ఇండియాని కంట్రోల్ చేయడానికి భయపెట్టడానికి అటు పాకిస్తాను, ఇటు చైనా, ఇవన్నీ దేశాలు బిచ్చం పడుకునే దేశాలు ఇవన్నీ. వాళ్ళ దగ్గర 100 రూపాయలు కిలో పిండి, గోధుమ పిండి, వాళ్ళు ఏం తింటున్నారో ఏందో ఎవరు తెలియదు. కూరగాయలు టమాటా 100 రూపాయలు కిలో, మీకు ఉల్లిగడ్డలు 60 రూపాయలు 70 రూపాయలు కిలో. అవును. ఎందుకు వచ్చిన ఈ బీద దేశాలు ఉన్నప్పుడు కూడా వీళ్ళకి ఏం చేస్తారు, ఫండ్స్ కావాలి. మన IMF దగ్గర $20 మిలియన్ వాళ్ళు బిచ్చం అడుగుతున్నారు. వీళ్ళు మనం కాదు, మనం 50 దేశాలకు మనం ఇస్తున్నాం ఎయిడ్స్, వీళ్ళు ఎయిడ్ తీసుకుంటున్నారు.
ఇప్పుడు శ్రీలంక తెలుసుకుంది, అమ్మ చైనా మమ్మల్ని వాడింది, మాకు ఇప్పుడు చైనాతో మాకు పని ఉంది. ఇప్పుడు చైనా దగ్గర అయింది, మన శ్రీలంక ఇండియా దగ్గర అయింది. నేపాల్ రెడ్ కారిడార్ పెట్టేసి అక్కడ ఉన్నటువంటి రాయల్ ఫ్యామిలీని చంపించి అక్కడ ఉన్న రాజకీయ ఒక పార్టీ రెడ్ కారిడార్లో ఒక మావోయిస్ట్ గవర్నమెంట్ తీసుకువచ్చింది ఎవరైనా అంటే చైనా, నేపాల్లో. ఈరోజు వాళ్ళ కంట్రోల్ మాకు వద్దు అని చెప్పి వాళ్ళు కూడా ఇప్పుడు ఆ ప్రచండ గిజెండా అందరు కూడా మాకు వద్దు అనేది. తర్వాత బర్మా ఒకటి, అక్కడ బర్మాలో కూడా ఉన్నటువంటి రోహింగ్యాస్ మీద జరుగుతున్నటువంటి వాళ్ళు చేసేది అత్యాచారం మీద రోహింగ్యాస్ మన దేశంలో వచ్చిపోతున్నారు. రైట్. దీన్ని కూడా ఏం చేస్తున్నా చైనా కంట్రోల్ చేస్తుంది అవన్నీ కూడా. సో ఇది మనం జియో పాలిటిక్స్ అంటాం, సబ్ రీజనల్ జియో పాలిటిక్స్ మనం అర్థం చేసుకోవాలి. దీనంతా కూడా చైనా కంట్రోల్ చేసుకుంటూ భారతదేశం పెరగొద్దు, భారతదేశం కొంచెం వీకెండ్ చేయాలంటే ఇవన్నీ చేయాలి. కానీ భారతదేశం దగ్గర ఉన్నటువంటి ఒక ఆయుధాలు కానీ, మనకు ఉన్నటువంటి ఆర్మీ కానీ, మనకు ఉన్నటువంటి స్తోమత కానీ ఈ ప్రపంచంలో ఏ దేశం కూడా తట్టుకోలేదు ఇప్పుడున్న పరిస్థితిలో. ఇప్పుడు మనం చూసినాం, మొన్న చూసినట్టు చైనా కూడా డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాలే. వాళ్ళు ఒక టర్కీ మాత్రం డ్రోన్స్ పంపించింది. ఇప్పుడు టర్కీ సంబంధించిన అన్ని కంపెనీస్ సెలిబైస్ ఇవన్నీ కూడా. ఈ విషయంలో నాదొక క్వశ్చన్, అంటే భారత్ చైనాని కంపేర్ చేస్తే 80వ దశకం తర్వాత చైనా దాదాపు హ్యూమన్ క్యాపిటల్లో కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్లో కావచ్చు, ఎక్కడికక్కడ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అతి తక్కువ కాలంలోనే. మరి భారత్ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5వ స్థానానికి వచ్చింది కదండి. ఇప్పుడు 4. రైట్, ఇప్పుడు 4. రైట్. మరి నెక్స్ట్ డెవలపింగ్ కంట్రీ నుంచి డెవలప్డ్ కంట్రీగా అవ్వడానికి బీజేపీ చేస్తుంది. వికసేది బీజేపీ అని కాదు. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో, నరేంద్ర మోదీ గారు మాట అన్నారు, భారతదేశం ఎదగాలంటే ఎట్లా ఎదుగుతుంది? రాష్ట్రాలు ఎదగాలి. రాష్ట్రాలు ఎదగాలంటే వాళ్ళ గ్రామాలు ఎదగాలి. గ్రామాల్లో ఎదిగితేనే రాష్ట్రం ఎదుగుతుంది, రాష్ట్రం ఎదిగితేనే దేశం ఎదుగుతుంది. ఒక రాష్ట్రం ఎదిగితే లేకుంటే రాష్ట్రం పెరిగితే భారతదేశం పెరిగినట్టు కాదు, అన్ని రాష్ట్రాలు పెరగాలి. ఇది ఆలోచన సమగ్ర అభివృద్ధి. అందుకనే నీతి ఆయోగ్ పెట్టేసి మనం చేస్తున్నాం. సరే, ఇక్కడ పొలిటికల్ క్రిటిసిజం మీద మనం పోము. ఇప్పుడు ఎట్లా ఉందంటే భారతదేశం ఉన్నటువంటి డెవలప్మెంట్ టెక్నిక్స్ కొన్ని చెప్తాం. ఇంతకుముందు మనం ఆయుధాలన్నీ కూడా, ఇప్పుడు యుద్ధం జరిగింది కాబట్టి ఏమైనా టెర్రరిస్ట్ మీద అని చెప్తా ఉన్నాను, మనము దాదాపు లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఒక ఆయుధాన్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటుండే. నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత అమ్మో ఇది అయితే మన దేశానికి కష్టమవుతుంది, మనము ఆధారపడాల్సి ఉంది వేరే దేశాల మీద, మనం ఎందుకు తయారు చేసుకోలేమని చెప్పి ఇండిజీనియస్ ఆర్మ్ ప్రోడక్ట్స్ మనం ఈరోజు హైదరాబాద్లో, అహ్మదాబాద్లో కొన్ని స్ట్రాటజిక్ లొకేషన్స్లో మనం పెట్టి ఈరోజు ప్రపంచానికి మనము 20,000 కోట్ల రూపాయలు సంబంధించిన ఆయుధాలు మనమే ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇంపోర్ట్ కాదు, ఎక్స్పోర్ట్ చేస్తాం. మన దేశంలో నరేంద్ర మోదీ గారు రాకముందు మన దగ్గర ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ దాదాపు 70 ఎయిర్పోర్ట్లు. కానీ ఈరోజు మనకు ఉన్నటువంటి ఒక దీంట్లో 10-14 రోజుల్లో మనకు వచ్చిన ఎయిర్పోర్ట్ దాదాపు 150 ఎయిర్పోర్ట్లు, మోర్ దెన్ డబుల్. మనకు ఆ రోజు కిలోమీటర్ రోడ్డు మనకు కేవలము 1.4 కిలోమీటరు కాంగ్రెస్ గవర్నమెంట్లో ప్రతిరోజు చేస్తుంటే 6.4 కిలోమీటర్ చేస్తుంటే ఈరోజు 14 నుంచి 18 కిలోమీటర్లు పర్ డే మనం ఈరోజు భారతదేశంలో మనం రోడ్ల నిర్మాణం చేస్తున్నాం. అది కోఆర్డినేట్. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో మన దగ్గర, అంటే ఆ రోజు మనం వేరే ప్రపంచ దేశాల దగ్గర పోయి విషయం అడుగులు, IMF లోన్లు, వరల్డ్ బ్యాంక్ లోన్ దగ్గర నరేంద్ర మోదీ గారు వచ్చినప్పుడు మనకు ఫారెన్ ఎక్స్చేంజ్ మనకు మైనస్. ఈరోజు మన ఫారెన్ ఎక్స్చేంజ్ మోర్ దెన్ $600 బిలియన్. సో నేను చెప్పిన మాట కాదు, ఇది కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన మాట. ఇది తర్వాత పాకిస్తాన్లో నవాజ్ షరీఫ్ చెప్పిన మాట ఇది. సో కాబట్టి మన దేశంలో ఉన్న పాలసీస్ చేంజ్. ఇది కొన్ని విషయాలు చెప్పాను మీకు. బ్యాంక్ అకౌంట్ ప్రతి బీదవాడికి ఈరోజు ఇంతకుముందు బ్యాంక్ అంటే చందు లాంటి రామచంద్ర లాంటి బ్యాంక్ అకౌంట్ ఉంటుండే, ఎల్ఐకి మళ్ళీ ఉండకపోయేది. కానీ ఈరోజు దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల జనాభానికి బ్యాంక్ అకౌంట్కి వాళ్ళకి వచ్చే లబ్ధి డైరెక్ట్గా పోవటం, మధ్యాహ్నం బ్రోకర్ లేకుండా. రాజీవ్ గాంధీ చెప్పినట్టు నేను రూపాయి పంపిస్తే కేవలం 14 పైసలు కిందికి పోతుంది, మిగతా డిజిటల్ పేమెంట్స్ ఇవి కూడా ఫారెన్ డిజిటలైజేషన్. మనము డిజిటల్ పేమెంట్ వరల్డ్లో 40% షేర్ మంది UPI. సో ఇదంతా డెవలప్మెంటే. సో మనం అది చూడాలి. మనం వాట్ వీ హ్యావ్ టు సీ ఇస్ దిస్ డెవలప్మెంట్ వీ హ్యావ్ టు సీ. రైట్. దేశ అభివృద్ధిలో NDA ప్రభుత్వం, బీజేపీ కీలక పాత్ర పోషిస్తుంది. రైట్. తెలంగాణ రాజకీయాల గురించి చూస్తే కనుక రీసెంట్గా జరిగిన ఇష్యూ కవిత లేఖకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు స్టార్ట్ అయినాయి.
అంటూ కూడా మాట్లాడుతున్నారు. అది డాడీ డాటర్ లెటర్ కాదు, ఇట్లా రకరకాలుగా వింటూ ఉన్నాం. కవిత ప్రెస్ మీట్లో వచ్చి మాట్లాడింది కేసీఆర్ దేవుడే, కానీ కేసీఆర్ చుట్టూ కొన్ని దెయ్యాలు ఉన్నాయన్నారు. ఆ దెయ్యాలు ఎవరు? సంతోష్, హరీష్ రావు, కేటీఆర్, ఇట్లా సామన రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ నేత. మీరేంటి బీజేపీ స్టాండ్ ఏంటి దానికి సంబంధించి? ఇప్పుడు వాళ్ళ ఇంటర్నల్ పాలిటిక్స్ వాళ్ళ ఇంటర్నల్ అండి. మేము ఎప్పుడు కూడా వేరే పార్టీ వల్ల అంటే ఇంటర్నల్ పాలిటిక్స్ మేము పోము. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఆమె బీజేపీ పేరు తీసుకుంది ఉత్తరంలో. అంటే బీజేపీ బీఆర్ఎస్ని విచ్ఛిన్నం చేస్తుంది అనేటువంటి వార్త వస్తున్న నేపథ్యం. ఆమె ఆ పేరు తీసుకుంది కాబట్టి నేను చెప్తున్నాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను మొన్న చెప్పాను, అంటే ఆమె మీద కాదు ఒక సామెతని చెప్పాను. దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మొండడం ఏంటనేది ఉన్నది మన దగ్గర సామెత. వరంగల్ మీటింగ్ ఎప్పుడైందండి? ఎప్పుడో అయితే సభ చాలా రోజులైంది. ఇప్పుడు ఉత్తరం రాయడము ఒకటి. తర్వాత నీ సొంత బిడ్డ కదా ఆమె, సొంత బిడ్డనే కదా ఆమె. ఆ ఉత్తరం రాయటందుకు పోయి మాట్లాడవచ్చు కదా, ఫోన్లో మాట్లాడవచ్చు కదా. ఉత్తరం రాసి దాన్ని మన మీడియాకి లీక్ ఇచ్చేసి ఈ నీకు అక్కడ దాంట్లో ఏమైనా టార్గెట్ చేయాలని చెప్పేసి ఇవన్నీ లీకేజ్ నువ్వే ఇస్తున్నావు పేపర్ మీడియాకు. సో ఇదేమంటే మీరు కొట్లాడుకొని బీజేపీ మీద ఇవ్వడం కాదు. ముందు కీప్ యువర్ హౌస్ ఇన్ ఆర్డర్. ఫస్ట్ మీ ఆర్డర్ బాధ ఉండొచ్చు. నేను జైలు పోయినప్పుడు నాకు వీళ్ళు ఎవరు సపోర్ట్ చేయలేదు, నేను జైలు వీళ్ళని బాధపడలేదు, లేకుంటే నేను జైలు పోయినప్పుడు వీళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు, ఇక్కడ నన్ను జైలు పంపించింది వీళ్ళే అని ఆ బాధ ఉంటే ఉండొచ్చు. కేసీఆర్ గారు నన్ను ఏం చేయలేకపోయినా, రక్షించలేకపోయినా బాధ ఉంటే ఉండొచ్చు ఆమెకు. అదైతే ఫ్యామిలీ పాలిటిక్స్ ఎప్పుడైనా ఇట్నే అవుతుంది. అఖిలేష్ యాదవ్ ఫ్యామిలీ ఏమైంది, మన ములాయం సింగ్ యాదవ్ ఫ్యామిలీ ఏమైంది చెప్పండి. వాళ్ళు విచ్ఛిన్నం అయిపోయి సమాజ్వాదీ పార్టీ ఈరోజు వాళ్ళ లీడర్షిప్ లేకుండా అయిపోయింది. సత్పాల్ యాదవ్ వాళ్ళ బాబాయ్ పెద్ద అందరూ కొట్లాడుకొని మా ఇంటర్నల్ ఫ్యామిలీ డిస్ప్యూట్తో మొత్తం పార్టీ కూడా ఇది అయిపోయింది. డిఎంకే ఏఐడిఎంకే ఎట్లా స్ప్లిట్ అయింది గతంలో? డీకే పాలిటిక్స్, ఫస్ట్ డీకే, తర్వాత డిఎంకే, తర్వాత ఏఐడిఎంకే మన 2 భాగాలు ఇవన్నీ అవుతున్నాయి కదా. అంటే ఒక ఫ్యామిలీ మీద, ఒక వ్యక్తి మీద ఆధారపడే పార్టీలన్నీ కూడా దానికి చివరికి అంతమయ్యేది అంతర్గతమైనటువంటి యుద్ధంతో కొట్లాడి అవి అంతమైపోతాయి. బీఆర్ఎస్ రేపు వాళ్ళ ఒక ఇంటర్నల్ ఫైట్స్తో తెలంగాణలో అంతమవుతుంది. అది నేను చెప్తా ఉన్నాను మీకు. డైవర్షన్ పాలిటిక్స్ ఏమైనా నడుస్తున్నాయా? కేటీఆర్ వ్యాఖ్యలను ఎలా చూడాలి? రేవంత్ రెడ్డి ఉన్నారు నేషనల్ హెరాల్డ్ కేసులో అంటూ మాట్లాడుతున్నారు. మరోవైపు ఆయన మాట్లాడడం కాదండి, నేషనల్ ఈడీ ఇచ్చింది, నేమ్ ఇచ్చింది కదా. ఈడీలో ఏంటంటే మన శివకుమార్ అండ్ వీళ్ళు డొనేషన్ కలెక్ట్ చేశారు చాలా జోన్ల దగ్గర. డొనేషన్ కలెక్ట్ చేసి నేషనల్ హెరాల్డ్కి ఇచ్చారు. ఇప్పుడు ఏమంటే మీరు డొనేషన్ ఇచ్చినట్టున్నారు. నేషనల్ హెరాల్డ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ స్కామ్స్టర్. కేసు పడ్డది ఈడీలో, వాళ్ళు సుప్రీంకోర్టు దాకా పోతే కూడా సుప్రీంకోర్టు రిలీఫ్ ఇవ్వలే. ఇన్వెస్టిగేషన్ షుడ్ గో ఆన్ అనేది మన మీద ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. దాని సోనియా గాంధీ గారి పేరు, రాహుల్ గాంధీ గారి పేరు దాంట్లో వచ్చింది. నువ్వు దానికి డొనేషన్ ఎట్లా కలెక్ట్ చేస్తావు? ఒక దొంగ సంస్థకి డొనేషన్ కలెక్ట్ చేస్తారా? వీళ్ళు ఇప్పుడు అంటారు బీజేపీ డొనేషన్ కలెక్ట్ చేయట్లేదా, ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేయట్లేదా, వీళ్ళు ఇప్పుడు అంటున్న మాట. మళ్ళీ మీరు చేస్తున్నావు, డొనేషన్ చేస్తున్నావు, అదే మంచి పని చేస్తున్నావు, ఒక లీగల్గా చేస్తున్నావు. మీరు చేసేది ఏంది? ఒక సంస్థ, అది స్కామ్లో ఉన్నట్టు సంస్థ, సుప్రీంకోర్టులో కూడా దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పే సంస్థ, దానికి డొనేషన్ మీరు ఎట్లా కలెక్ట్ చేస్తారండి? ఇది ఒక కుటుంబానికి డబ్బులు ఇస్తున్నారు. ఆ నేషనల్ హెరాల్డ్ ఏంటంటే గాంధీ ఫ్యామిలీని ఒక ఏటీఎం కింద ఉంది సంస్థ. ఆ ఏటీఎంలో మీరు డబ్బులు డిపాజిట్ చేస్తున్నారు. సో కాబట్టి అక్కడ తప్పు. రేవంత్ రెడ్డి గారు కానీ ఎవరైనా కానీ ఎందుకు డొనేషన్ తీసుకున్నారు, ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఎందుకు ఇచ్చారు, దాంతో మీకు ఏం లాభం పొందింది, క్విట్ ప్రోకో టైప్లో అది చెప్పాలి పబ్లిక్, మీ కార్యకర్తలకు, మీ పార్టీలకు చెప్పాలి. అది అక్కడ ఆబ్జెక్షన్ ఇవ్వాలి. ఈడీ పెట్టిన పేరు కదా, ఈడీ నేమ్ చేసింది కదా. రామచంద్రరావు లేకుంటే ఎవరో బీజేపీ చేయడం కాదు. అది ఈడీ ఇది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ. వాళ్ళు చేసినందుకు మీరు ఈరోజు యూ హ్యావ్ టు ఆన్సర్ టు ది పీపుల్, అకౌంటబుల్ టు ది పీపుల్. అదేవిధంగా దీనికి సంబంధించి బీజేపీ ఏమన్నా స్టాండ్ ఎలా ఉంది? దీనికి సంబంధించి బీజేపీ ఇందులో ఇన్వాల్వ్ అయింది, బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోతున్నాయి అనేటువంటి వార్తల నేపథ్యంలో కూడా కవిత ఇలాంటి డెసిషన్ తీసుకుందని అనుకోవచ్చా? మే 2న లెటర్ రాస్తే 22న అది బయటకు వచ్చింది, ఎట్లా చూస్తారు? మే 2న రాసింది, ఏప్రిల్లో ఎప్పుడో మీటింగ్ అయింది. వీళ్ళు కొట్లాడు ఎప్పటి నుంచి నడుస్తున్నా మనకి ఏం తెలుసు? అంతర్గతమైనటువంటి వాళ్ళ ఫ్యామిలీ అఫేర్ని ఇది డైవర్ట్ చేయడానికి ఈ లెటర్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఆ లెటర్కి ఏం వాల్యూ ఉంటుందని నాకు అర్థం కాదు. ఇవాళ రేపు లెటర్స్ రాసే ఏజ్లా ఈమెయిల్ కొడతారు, తెలంగాణ ప్రజలు వాట్సాప్లు కొడతారు. మా తమ్ముడు అమెరికాలో ఉంటాడండి. ఓకే, ఆయన ఈ రోజు వరకు నాకు లెటర్ రాయలే. ఏదైనా వాట్సాప్ మెసేజ్ పెడతాడు, ఫోన్లో మాట్లాడతాడు. ఇది ఫ్యామిలీ కల్చర్. అది మీకు ఫ్యామిలీలో ఉన్న మా డాటర్ ఆస్ట్రేలియా ఉంటుంది, ప్రతిరోజు నాకు ఫోన్ చేస్తుంది, వీడియో కాల్ చేస్తుంది, లేకుంటే వాట్సాప్ మెసేజ్ చేస్తుంది, వాట్సాప్ కాల్ చేస్తుంది.
ఏంటి ఇప్పుడు ఉత్తరాలు రాయాల్సినటువంటి ఏజా ఇది? ఈమెయిల్ కూడా ఇప్పుడు దూరం ఉంటే ఈమెయిల్ రాస్తారు. ఆ ఈమెయిల్ కూడా లెటర్ కాదు కదా, ఏం లెటర్ రాసింది, పోస్ట్ చేసిందా, ఎట్లా చేసింది అర్థం కాదు కదా మనకు. ఇవన్నీ ఏంటంటే సృష్టించి ఒక ఏదో పబ్లిక్లో డిస్కషన్, పబ్లిక్ మర్చిపోతున్నాం మమ్మల్ని, అదొక డైవర్షన్. అదే అడగబోతున్నా. బీఆర్ఎస్ని తెలంగాణ ప్రజలు మర్చిపోయారా? లోకల్ బాడీ ఎలక్షన్స్కి సంబంధించి ప్రియారిటీ ప్రజల్లో మేము ఉన్నాం అని చెప్పుకోవడానికి ఇదంతా జరిగింది చెప్పుకుంటారు. అది వాస్తవం, మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 8 వచ్చినాయి, బీఆర్ఎస్కి ఎన్ని వచ్చినాయి? 0. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది. ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగిన దాంట్లో బీజేపీకి ఎన్ని వచ్చినాయి? 3 2 వచ్చినాయి, బీఆర్ఎస్కు 0. అంతకుముందు ఏమైనా టీచర్స్ కాన్ఫరెన్స్ చేసినప్పుడు వాడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ గెలవలేదు, బీజేపీ గెలిచింది. సో నేను ఏమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్న బీజేపీ 8 సీట్లు గెలిచింది, 2 ఎమ్మెల్సీలు గెలిచినాయి మొన్న. తర్వాత పెరుగుతున్నది ప్రజల్లో. బీఆర్ఎస్ బీజేపీ ఎప్పుడు కూడా కలవదని గుర్తుపెట్టుకునే. కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని మాట్లాడినా, వాళ్ళు ఎన్ని మాట్లాడినా బీఆర్ఎస్. ఆన్ ది అదర్ హ్యాండ్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెసే కలుస్తుంది ఫర్ టు చెక్ ది బీజేపీస్ గ్రోత్. ఎన్నో ఇష్యూస్ మీద ఈరోజు నెక్స్ట్ లెస్ ఇష్యూ వచ్చింది. నెక్స్ట్ లెస్ ఇష్యూలో సీజ్ ఫైర్ చేయండి, టాక్స్ పిలవండి అని చెప్పి అన్నది కేసీఆర్ మన వరంగల్ సభలో. సేమ్ లాంగ్వేజ్ స్పోకెన్ బై రేవంత్ రెడ్డి హియర్. మీరు టాక్స్ పిలవండి, మాట్లాడండి అని చెప్పేసి. గతంలో కేసీఆర్ గారే అన్నారు, మేము కలిస్తే కాంగ్రెస్తో కలుస్తాం కానీ బీజేపీతో ఇప్పుడు కలవని చెప్పారు. వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఇండియా టుడేకు. సో కాబట్టి వారు ఇచ్చిన స్టేట్మెంటు. తర్వాత ఈరోజు కూడా మన స్టాలిన్ పిలిచాడు, మంచిగా పోయినారు ఇద్దరు. స్టాలిన్ ఇద్దరు అక్కడ పోయి మాట్లాడుకున్నారు, హాయిగా ఉన్నారు. మన అందరూ ఒకటే హోటల్లో ఉన్నారు, మీటింగ్లు అయినాయి, మంచిగా లంచ్లు డిన్నర్లు చేసినారు, మళ్ళీ కలిసి వచ్చేసిండ్రు. ఎవరైనా కలిసింది బీఆర్ఎస్ కాంగ్రెస్ కాబట్టి ఎవరు మేము కలిసిన వాళ్ళతోనే ఉన్నా. సో ఇది బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళిద్దరు కూడా ఏంటంటే బీజేపీ పెరుగుతుంది భయంతో ఈరోజు వాళ్ళిద్దరు నాటకాలు చేస్తున్నారు. యాక్చువల్లీ ఇవన్నీ కూడా ఏంటంటే షాడో బాక్సింగ్ వాళ్ళిద్దరు చేసేది. రియల్ ఫైట్ ఫర్ ది పీపుల్ ఇన్ తెలంగాణ ఏమైనా చేస్తారంటే అది బీజేపీ మాత్రమే. రైట్. ఇక ప్రస్తుతం తెలంగాణలో మిస్ వరల్డ్ 2025 ఇది కూడా అట్టహాసంగా చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. దానికి సంబంధించి కూడా మిస్ ఇంగ్లాండ్ వెళ్ళిపోతూ ఈ ఈవెంట్ నుంచి కొన్ని వ్యాఖ్యలు అయితే పర్సనల్గా చేయడం జరిగింది. దాన్ని మీరు ఎలా చూస్తారు? తెలంగాణ గౌరవాన్ని వీళ్ళు భంగపరుస్తున్నారు కాంగ్రెస్ అనేది బీఆర్ఎస్ బీజేపీ చెప్పినటువంటి మాట. మీరేం చెప్తారు? బీఆర్ఎస్ ఏం చెప్తే మాకు సంబంధం లేదు, కానీ మీ మాత్రం అంటున్నాము ఫస్ట్ నుంచి కూడా. మీకు శాలరీలు ఇవ్వడానికి డబ్బులు లేవు, 200 కోట్లు పెట్టి ఈవెంట్ మీరు చేయాల్సిన అవసరం ఉందా? ఒకటి. సీఎం గారు అన్నారు కదా, నా డబ్బులు లేవు ఏం చేయాలి మీరే చెప్పండి అని ఆయనే అన్నాడు టీవీల ముందు వచ్చి. మళ్ళీ ఎందుకు ఈ 200 కోట్ల రూపాయలు పెట్టిన ఎందుకు? సరే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కోసమో లేక టూరిజం కోసమో చేస్తున్నారు. మీకు గతంలో డవాస్ పోయింది కదా, ఇన్ని కోట్లు 9 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ అన్నారు కదా, దాని మీద వైట్ పేపర్ ఇవ్వండి, ఎన్ని ఇన్వెస్ట్మెంట్ వచ్చినాయి? ఇన్వెస్ట్మెంట్ రాలేదు, మీరు 9 లక్షల కోట్లు వచ్చి చెప్పారు. మళ్ళీ మొన్న ఏమన్నారు, జపాన్ అది నా ఇటు మలేషియా సింగపూర్ అంటే పోయించాను, జపాన్ అని ఈ సౌత్ ఈస్ట్ మాకు ఇన్ని వచ్చినాయి అన్ని వచ్చినాయి అని చెప్పారు. ఇన్వెస్ట్మెంట్ కోసం మీరు ప్రపంచం మొత్తం తిరుగుతున్నారు. ఇన్వెస్ట్మెంట్ కోసం మీరు ఈరోజు వరల్డ్ బ్యూటీ కాంటెస్ట్ పెట్టారు. బేసిక్గా ఏంటంటే ఈ బ్యూటీ కాంటెస్టు ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ఎందుకు పెడతారంటే, ఒకటి ఇన్వెస్టర్స్ కోసం పెడతారు, ఒకటో స్టేట్ని షో కేసింగ్ కోసం పెడతారు, మూడోది ఏంటంటే మనకు కల్చరల్ ఎక్స్చేంజెస్ ఉంటాయి. మన సంస్కృతికి కల్చరల్ ఎక్స్చేంజెస్, మన కల్చర్కు మనకు ఇంగ్లాండ్ నుంచి పాల్గొన్నట్టు ఆమె కామెంట్ చేసి వెళ్ళిపోయింది. వాళ్ళకు మీరు బాగానే సరే అది కూడా చూపెట్టారు, వరంగల్ రామప్ప చూపెట్టారు, ఓకే మీరు చూపెట్టారు. కానీ ఇప్పుడు ఆ వరల్డ్ ఈవెంట్ ఏతుందో మీరు పెట్టినటువంటి ఈవెంట్ చౌమన్లా ప్యాలెస్, నేను పేపర్ చదివాను, నాకు పెద్ద ₹1,00,000 ఒక ప్లేట్ డిన్నర్ అంట, 1 lakh రూపీ. వెళ్తే అది ఏం తింటారో 1 lakh రూపీస్. మనకు మామూలు మెస్లో పోతే ₹50 మంచి భోజనం వస్తుంది. ₹1,00,000 భోజనం ఏందో నాకు అర్థం కాదు. అంటే ఇంత వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ ఇప్పుడు కావాలా? ఇన్వెస్ట్మెంట్ రావాలి స్టేట్కు, నేను దాంట్లో ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ఇట్. మీరు చేయాలి. ఇప్పుడు ఫార్ములా రేస్ ఎందుకు పెట్టాడంటే కేసీఆర్, బికాస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఉంది కదా, వాళ్ళ నుంచి అందరూ వస్తారు ప్రపంచం. అదేమైంది, అదో స్కామ్ అయిపోయింది. ఇప్పుడు ఇది కూడా రేపు స్కామ్ అయితే చూడండి, వరల్డ్ బ్యూటీ ఈజ్ గోయింగ్ టు బికమ్ వరల్డ్ కాంటెస్ట్ గోయింగ్ టు బికమ్ ఏ స్కామ్. దీన్ని ఎంత పెట్టారు, మనకి ఎంత దాంతో లాభం వచ్చింది, మనకి ఏం ఎక్స్పోజర్ వచ్చింది,
మనకు అవమానాలు ఎక్కువ వచ్చినాయా, మనకు సన్మానాలు ఎక్కువ వచ్చినాయా అని మనం చూద్దాం. మనం రాబోయే రాజులు డెఫినెట్గా వాళ్ళు మీరు పెట్టిన దానికి మాకు యాక్చువల్లీ బ్యూటీ కాంటెస్ట్ ఇవన్నీ కూడా ప్రైవేట్ కంపెనీస్, కాస్మెటిక్ కంపెనీస్ వాళ్ళు పెడుతుంటారు, వాళ్ళు స్పాన్సర్ చేసి. ఇది స్టేట్ గవర్నమెంట్ స్పాన్సర్డ్. సో ఇందులో ఏదో స్కామ్ ఉందంట. అవుతుంది రాబోయే రోజులు అని చెప్తున్నాను. రైట్. అదేవిధంగా గచ్చిబౌలి భూముల వ్యవహారంలో మీ ఎంపీ ఉన్నారు, మరి దీనిపై మీరేమంటారు? గచ్చిబౌలి అంటే మా ఎంపీ ఉన్నాడని మేమైతే ఎప్పుడు అనలేదు, మాకు తెలియదు కూడా. ఆ స్టేట్మెంట్ అన్నీ కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఇస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు దాంట్లో మాత్రం సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులకు విజయం గచ్చిబౌలి సంబంధించినటువంటి ల్యాండ్ విక్టరీ, అది కేవలము బీఆర్ఎస్ విక్టరీగా, బీజేపీ విక్టరీగా మేము చూడం దాన్ని. అది విద్యార్థుల పోరాటం ముఖ్యంగా మెయిన్లీ ఏవి స్టూడెంట్స్ వలన అది ఆగిందని చెప్పి నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు మీరు చాలా కీలకంగా ఉంటూ వస్తున్నారు ఫస్ట్ నుంచి కూడా. నేను చెప్పాను స్టూడెంట్ స్టేజ్ నుంచి కూడా రాజకీయాల్లో చూసినా కూడా ఏంటి ఇంత యాక్టివ్గా ఉండడానికి కారణం ఏంటి? తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవులు మీరు రాబోతున్న ఆ వార్తలు కూడా వస్తున్నాయి, దానిపై మీరేమంటారు? సరే, పార్టీ ఇస్తే మనం చేస్తాం, అది వేరే మాట. కానీ దానికోసం రాజకీయం చేయం కదా మేము. రాజకీయం నాకేం పదవి లేదు ఈరోజు, అయినా కూడా పార్టీ తిరుగుతున్నాను కదా. నేను ఎమ్మెల్సీగా ఉన్నాను, పని చేశాను. నాకు ఏ పోస్ట్ ఉన్నా లేకున్నా నేను పార్టీ కమిట్మెంట్ నాది. నాకేం ఐడియా, నేను ఇంతకుముందు చెప్పాను, సిద్ధాంతానికి ఆకర్షించి నేను ఈ పార్టీలో వచ్చాను. ఏబీవీపీ నుంచి ఇక్కడ దాకా వచ్చాను. నేను పనిచేసేది నా సిద్ధాంతం కోసం, నా సంస్థ కోసము. నాకేదో కావాలనో, నేనేదో అయిపోవాలని కాదు ఇక్కడ. తర్వాత అధ్యక్ష పదవి అనుకుంటారా, అది పార్టీ ఎవరు నిర్ణయం చేస్తే వాళ్ళకు, నాకే ఇస్తుంది ఏముంటుంది, ఎవరికైనా ఇవ్వచ్చు. ఎవరికి ఇచ్చినా కూడా కలిసి పనిచేయాల్సినటువంటి ఒక ఆలోచన మా పార్టీలో ఉంటుంది, అదే ఉంటుంది. నేనేదో దానికోసమే పనిచేయాలని ఏం లేదు దాంట్లో. మేము అది లేకున్నా, అది ఉన్నప్పుడు కూడా, నాకు రాదు అని తెలిసినప్పుడు కూడా పని చేసిన పార్టీలో, నాకు వస్తుంది ఏదైనా బయట ప్రచారం ఉన్నప్పుడు కూడా దానికోసమే నేను పనిచేయట్లేదు. అంటే ఈటెల మీరు కలిసి పనిచేయట్లేదు అనేది టాక్ వస్తుంది సార్. అంటే మీకు ఈటెల గారికి ఏం పొసగడం లేదా? ఈటెల నేను పనిచేసా, నిన్న ఇద్దరం కలిసి మీరు తిరంగా యాత్ర చేసినాము, కలిసే చేసినాము. మా ఇంటికి వస్తాడు, ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసిపోతాడు, నేను ఆ ఇంటికి పోతుంటా. అదే నాకు ఈటెలకు వెరీ గుడ్ ఫ్రెండ్షిప్. ఇప్పుడు కాదు, నేను యూనివర్సిటీ క్యాంపస్ నుంచి ఫ్రెండ్షిప్ ఉంది ఆయనకు నాకు. ఇప్పుడు కూడా ఏ రోజు కూడా నాకు ఆయన వివాదం. ఇప్పుడు మీరు ఫోన్ చేసి ఆయన మాట్లాడని చెప్పండి, స్పీకర్ ఫోన్ పెట్టండి, ఏం మాట్లాడదు మీరు చూడండి. అట్లేం లేదు నాకు నాట్ ఓన్లీ ఈటెల, నాకు ఎవరితో నాకు వివాదాలు లేవు. అందరు నా ఫ్రెండ్సే, అందరు నా పార్టీ కొలీగ్సే, అందరితో కలిసి పనిచేసే. ఆయనకి ఇప్పుడు నోటీసులు అవి వచ్చాయి కదా, దాన్ని మీరు ఎలా చూస్తారు? అది ఇప్పుడు ఆయన బేసిక్గా ఆయన మంచోడు, ఆయన హెరాస్ చేశారు టీఆర్ఎస్లో, ఆయనను వాడుకున్నారు, తర్వాత ఆయన పంపించేశారు. ఆయన ఒక విక్టిమ్ ఆఫ్ టీఆర్ఎస్ పాలిటిక్స్, ఒక విక్టిమ్ ఆఫ్ ఫ్యామిలీ పాలిటిక్స్. కాబట్టి అతన్ని సేవ్ చేయడం అనేది మా కర్తవ్యం. డెఫినెట్గా ఈటెల ఏదైతే ఉందో, నోటీస్ రావడం ఏదైతే ఉందో, అది యాజ్ ఏ ప్రొసీజర్ ఉంటుంది. కానీ ఆయన తప్పు చేస్తే నోటీస్ పోవడం కాదు. అంటే మీ నియోజకవర్గంలో ఈటెల ఎంపీ కావడంతో మీరు ఇబ్బంది పడుతున్నారనే వార్త వస్తుంది. నేనే ఇన్ఛార్జ్ కదా ఆయనకు, నేనే ఆయన ఎలక్షన్ ఇన్ఛార్జు. నాకేం ఇబ్బంది ఉంటుంది? నేను అడగలేదు కదా, నేను టికెట్ అడగలేదు. తర్వాత నేనే ఆయన ఇన్ఛార్జ్. ఫస్ట్ నేను డీకే నగర్కి ఇన్ఛార్జ్ ఉండే, ఎక్కడ మహబూబ్నగర్లో. ఈటెల గారు ఉండి ఆయన కోరి నన్ను తీసుకొచ్చింది ఇక్కడికి, కిషన్ రెడ్డి గారితో మాట్లాడి. నేను ఆయన ఇన్ఛార్జు. మళ్ళీ ఇన్ఛార్జ్ తర్వాత 5 లక్షల మెజార్టీ గెలిచినాం కదా మనం. రైట్. మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఎవరికి ఏ పదవులు రావాలన్నా, ఎవరికి ఆశీస్సులు కావాలన్నా మీరు కంపల్సరీ అనేటువంటి వార్త నిజమేనా? నేను ఎప్పుడు ఇంటర్వ్యూ కాను. పార్టీ ఎవరికి ఇస్తే పదవులు వాళ్ళకే చూసి ఇస్తుంది. నేను ఇంతవరకు ఏ ఒక పోస్టు మీద కూడా నేను ఎక్కడ ఇంటర్ఫియర్ కాలే. వీళ్ళకి అది ఇవ్వండి, వాళ్ళకి అది ఇవ్వండి కాదు. నేను ఇంటర్ఫియర్ కాదు. నేను వెరీ ఫ్రీ మ్యాన్. నేను పార్టీకి పనిచేసే వ్యక్తులను పికప్ చేస్తాం. మనం పదవుల కోసం వాడి కోసం ఎవరికి నేను రికమెండ్ కూడా చేయాలంటే ఎందుకు చేయాలంటే అందరూ మన కార్యకర్తలు కదా. మీకు రికమెండ్ చేస్తే ఆయనకు కోపం వస్తుంది, ఆయనకు రికమెండ్ చేస్తే మీకు కోపం వస్తుంది. కలిసి పని చేస్తాం. ఏదైతే పోస్టులు ఏది వేయాలి పార్టీ ఇష్టం. ఢిల్లీలో కూడా మీకు పరిచయాలు అవి బాగున్నాయి? అవునండి, నాకు డెఫినెట్గా నాకున్న ప్రొఫెషన్ పాలిటిక్స్లో అంటే నా ఒక జీవితంలో నేను అనేకసార్లు ప్రొఫెషన్గా ఢిల్లీ వెళ్ళడం జరుగుతుంది. నాకు అరుణ్ జైట్లీ గారు, సుష్మా స్వరాజ్ గారు అందరూ నాకు బాగా క్లోజు. ప్రకాష్ జావడేకర్ గారు, రవిశంకర్ ప్రసాద్ గారు అందరూ, అంటే నా ప్రొఫెషన్లో కూడా ఉన్న చాలామంది లీడర్లు ఉన్నారు ఇప్పుడు ఈరోజు. భూపేంద్ర యాదవ్ ఆయన అడ్వకేటే, నాకు మంచి క్లోజు. ధర్మేంద్ర ప్రధాన్ మా ఏబీవీపీ నుంచి మేమంతా కలిసి పనిచేసిన వాళ్ళం. నడ్డా గారు వారు కూడా ఏబీవీపీ ప్రోడక్టే. సో ఇట్లా నాకు బాగా అంటే కాంటాక్ట్స్ ఉంది. కానీ నేను ఎప్పుడు కూడా మిస్యూజ్ చేయలే. ఆ కాంటాక్ట్ నా పొజిషన్ కోసము,
నా కోసం ఎప్పుడు ఈ నా రిలేషన్ మిస్యూజ్ చేయలేదు. ఓన్లీ యాజ్ రిలేషన్ ఇట్ విల్ రిమైన్. బీజేపీలో బీసీలకి అన్యాయం జరుగుతుంది అనేది నిజమేనా? కాంగ్రెస్ అందుకే ఆ పాయింట్లో వెళ్తుంది. మన కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఎవరిని సీఎం చేశారు? మేము ఎవరిని సీఎం చేస్తా అన్నాం, అది గుర్తుపెట్టుకోవాలి మనం. మేము అధికారంలో వస్తే మేము ఎవరిని సీఎం చేస్తా అన్నాం, వాళ్ళు ఎవరిని సీఎం చేశారు? వాళ్ళు బీసీ పాలిటిక్స్ని వాడుకుంటున్నారు వాళ్ళ కోసం. బీజేపీ ఈజ్ రియల్ ఛాంపియన్ ఆఫ్ బీసీస్. హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఇస్ బీసీ, క్యాబినెట్లో 29 మెంబర్స్ బీసీ, క్యాస్ట్ సెన్సస్ చేస్తుంది బీసీ, వాళ్ళ అప్లిట్మెంట్ కోసం చేస్తుంది బీజేపీ. బీజేపీలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రులు కూడా మీరు చూడండి, అందరూ సగం మంది బీసీలు. అన్నీ అంటే మేము మీ కుల రాజకీయాల మీద నమ్మం. బీజేపీ నమ్మేది మొత్తం ఒక జాతీయ ఒక వాదం మీద రాజకీయాలు చేయాలి అనేది, ఒక భారతదేశం ఒక ఐక్యతని కాపాడాలి, తర్వాత ఎరగబడిన తరగతిని పైకి తీసుకురావాలనే ఆలోచన, అంత్యోదయ అనేది బీజేపీ నమ్మేది. అంటే చివరికి మనిషి ఏదైతే లాస్ట్ వీకెస్ట్ పర్సన్, పూరెస్ట్ పర్సన్ కూడా మనం పైకి తీసుకురావాలనే ఆలోచనతో ఉంటుంది. కాబట్టి క్యాస్ట్ ఈజ్ సెకండరీ ఫర్ బీజేపీ, నేషన్ ఈజ్ ఫస్ట్ ఫర్ బీజేపీ. నేషన్ ఫస్ట్, దెన్ ఎవ్రీథింగ్. ఓకే, ఇంకా బీజేపీలో సామాన్యుల పరిస్థితి ఏంటంటే వాళ్ళకి టికెట్లు ఇవ్వరా? ఆర్థికంగా బలంగా ఉన్న వారికి టికెట్లు ఇస్తున్నారు, కార్పొరేట్ వాళ్ళకే ఇస్తున్నారు అనేటువంటి వార్త బయట చెక్కలు కొడుతుంది. దానిపై మీరేమంటారు? ఆ ఒక క్వశ్చన్ అడిగితే నేను కూడా అటువంటి ఒక ఆలోచనకు నీకు వ్యతిరేకమే. ఇది డబ్బులు ఉన్న వాళ్ళకే టికెట్ ఇవ్వాలి, కార్పొరేట్లకు ఇవ్వాలి అంటే ఎస్ ఐఎమ్ అగేన్స్ట్ ఇట్. కానీ మేము అట్లా చేయం కదా. మాకు మా బీజేపీ కార్యకర్తనే ఒక ఆయన కార్పొరేట్ అయ్యాడు అనుకోండి, లేకపోతే ఒక కార్పొరేట్ బీజేపీలో చేరి పనిచేస్తున్నాడు అనుకోండి, టికెట్ ఇవ్వడం తప్పేం లేదు. కానీ వాళ్ళకే టికెట్ ఇవ్వాలి అనేది నిర్ణయం తప్పది. ఓకే, అది. సో కాబట్టి ఐఎమ్ ఆల్సో అగేన్స్ట్. బీజేపీలో ఏదైతే కష్టపడి పనిచేసి చెమట ఓడ్చి పార్టీని ముందు తీసుకుపోయినా ప్రయారిటీ వాళ్ళకి ఇవ్వాల్సి ఉంది. అంటే గతంలో చూసుకున్న కూడా ఎలక్షన్స్లో కార్పొరేట్ వాళ్ళకే టికెట్లు ఎక్కువ ఇచ్చారు అనేటువంటి. కార్పొరేట్ వాళ్ళకి ఏం టికెట్ ఇవ్వలేదు, నువ్వు అట్లా అందరికీ ఇచ్చినావు. ఇప్పుడు నాకు టికెట్, నేను కార్పొరేట్ కాదు కదా, నాకు టికెట్ ఇచ్చారు, వద్దంటే కూడా నాకు ఇచ్చారు ఎమ్మెల్యే టికెట్. అంటే చాలామంది ఉన్నారు మా పార్టీలో, అందరికీ ఇచ్చినాం. ఇప్పుడు వేరే వాళ్ళు కార్పొరేట్ ఎవరు ఉన్నారండి? మా 8 మంది ఎమ్మెల్యేలు కార్పొరేట్ చెప్పండి ఎవరు ఉన్నారు? ఉంటే డబ్బులు ఉండొచ్చు వాళ్ళ దగ్గర, తప్పేం కదా. వాళ్ళ రిచ్ పీపుల్ ఉంటే ఇట్స్ నాట్ దేర్ ప్రాబ్లం కాదు కదా. సో మా ఎంపీలు కూడా అట్నే ఇచ్చినాం కదా. ఎంపీలు కూడా మేము ఇప్పుడు విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు, వారు గతంలో కూడా ఎంపీ ఉండే కదా, మా టీఆర్ఎస్, మన అప్పుడు కార్పొరేట్ కదా. ఇప్పుడు మా పార్టీలో వచ్చారు, వాళ్ళకి వాళ్ళకి నచ్చగా వాడు టికెట్ ఇచ్చినాం. గివెన్ హిమ్ బికాజ్ హీ వాజ్ ఆల్రెడీ హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎంపీ. ఆయనకు ఉన్నట్టు పవర్ కానీ అక్కడ ఉన్న పబ్లిక్లో వాళ్ళ ఫ్యామిలీ కూడా మొత్తం పొలిటికల్ ఫ్యామిలీ. మన చెన్నారెడ్డి గారు వాళ్ళ మేనమామని ఉన్నాయి, అదేవిధంగా కొండ మాధవరెడ్డి గారు చీఫ్ జస్టిస్ ఉండే పొలిటికల్ ఫ్యామిలీ. వీ డోంట్ సీ హిమ్ యాజ్ అ కార్పొరేట్. అదేవిధంగా మనకి చెప్పండి ఎంపీస్ ఎవరు ఉన్నారు మా కార్పొరేట్లు చెప్పండి. ఆన్ ది అదర్ హ్యాండ్ కాంగ్రెస్ హెస్ కాదు ఆల్ కార్పొరేట్స్, టీఆర్ఎస్ కూడా మొత్తం కార్పొరేట్స్ ఉన్నది. మా దగ్గర మేము వచ్చిన రాజ్యసభ ఎవరికి ఇచ్చినండి? మేము మా కార్యకర్త పనిచేసేటువంటి పాక సత్యనారాయణ ఒక పూర్ ఫ్యామిలీకి వచ్చిండు. ఆయన పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చి సొంత కారు ఉండేది ఆయనకు. రైట్. బీసీకి ఆర్ కృష్ణ గారు కార్పొరేటా, బీసీ లీడర్ ఆయన, బీసీ ఒక సమాజ వర్గం కోసం పోరాడిన వ్యక్తి. నా స్టూడెంట్ లైఫ్ నుంచి తెలిసి ఆయన అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన బీసీ ఒక సామాజిక వర్గం పోరాడుతున్న వ్యక్తి. నువ్వు వాళ్ళకి ఇచ్చిన సీట్ నుంచి మీ కార్పొరేట్లకు ఇవ్వలే. రైట్. రాజాసింగ్ పాత సామాన్ల లిస్టులో రామచంద్రరావు ఉన్నారా? హరీష్ రావు వ్యాఖ్యలను ఎలా చూస్తారు? ఎందుకు పనికిరాని వాళ్ళు బీజేపీలో ఉన్నారనేది ఆయన వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తారు? నేను రాజాసింగ్ ఏం మాట్లాడి నాకే తెలియదు, కానీ రాజాసింగ్ నాకు మంచి మిత్రుడు, నాకు చాలా క్లోజ్. పార్టీలో బహుశా ఆయనకు ఎవరైనా దగ్గర ఉన్నాడంటే నీ ఒక్కడనే. అంటే ముందు నుంచి కూడా ఆయన పార్టీకి రాకముందు నుంచి కూడా నాకు దగ్గర, చాలా సన్నిహితం ఉన్న వ్యక్తి. ఆయనకి ఏదైనా మనసులో బాధ నాతోనే మాట్లాడతాడు. సరే, ఆయనకు ఉన్నట్టు స్వభావం ప్రకారము నన్ను కూడా తిట్టవచ్చు. ఆయనకి ఏదైనా స్వభావం అది, ఆయనకు పెరిగినటువంటి వాతావరణం కానీ అవుట్ స్పోకన్ ఉంటుంది దాన్ని మనం. కొంతమంది ఇప్పుడు మృదుగా మాట్లాడటం కూడా ఒక అది ఇది అరే ఇట్లా మాట్లాడుతుంది అనిపిస్తుంది, ఆయన మన ఉద్దేశం అట్లా ఉండదు. అజయ్ సింగ్ ఒక మంచి వ్యక్తి, 3rd టైం ఎమ్మెల్యే. ఆయన పాత సామాను కొత్త సామాను ఉండదు. ఎందుకంటే పాత సామాను ఎవరు ఉంటారు? ఆయన 3 సార్లు ఎమ్మెల్యే, మరి పాత సామాన్ ఆయన కూడా పాత సామాన్ అవుతాడా? అట్లా కాదు కదా. ఆయన ఉద్దేశం ఏందో మనకు తెలియదు కదా. కానీ మాతో మంచిగా ఉంటాడు. తర్వాత ఆయన హరీష్ రావు మీద వ్యాఖ్యానం చేసి డెఫినెట్గా పొలిటికల్ చేయాల్సిందే. హరీష్ రావు మీద వ్యాఖ్యానం చేస్తున్నాడు, ఎందుకు చేశాడు, ఏం చేశాడు, మన ఆయన ఏం ఆలోచించి చేశాడు మనకే తెలియదు. బట్ రాజాసింగ్ ఇది ఇంటెలిజెంట్ ఎమ్మెల్యే, అది గుర్తుపెట్టుకోవాలి.
ఆయన మా పార్టీ లీడరు ప్లస్ మన ఆ ఏరియా ఎమ్మెల్యే 3 times ఎమ్మెల్యే ప్లస్ పబ్లిక్లో కూడా మంచి పేరున్న వ్యక్తి. సో కాబట్టి రాజాసింగ్ ఏది మాట్లాడినా ఆయన అవుట్ స్పోకెన్ క్వాలిటీ ఉంది కాబట్టి ఆయన మాట్లాడతాడు. దాన్ని మీడియా కొద్దిగా మంచిగా ఆడుకుంటుంది అంతే. రైట్. అంటే ఇప్పుడు తెలంగాణలో పరిస్థితులు చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో గెలిచేది బీజేపీ అనేది ప్రజల్లో డిస్కషన్ జరుగుతుంది. అంటే ఇటు బీఆర్ఎస్ వైఖరి కాంగ్రెస్ వైఖరిని చూస్తే మీ మాటలో ఏం చెప్తారు? అంటే ఏవైతే అంతర్గతంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా క్లియర్ అయినట్టేనా? ఎవరు అంతర్గత విషయాలని క్లియర్ అయిన అంటే బీజేపీలో కూడా అంతర్గతంగా ఎవరు ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఎవరన్నది మాకు అంతర్గత వ్యవహారాల్లో ఉన్నాయని చెప్పి అసలు మీరు చెప్తున్నారు కదా. నేను బీజేపీ ఇది ఒక యునైటెడ్ పార్టీ. మాకు ఎవరు లీడరు అని అంటే ఫలానా రామచంద్ర కాదు, మాకు ఫలానా ఐడియాలజీస్ మీరు వీ ఆల్ వర్క్ అండర్ వన్ అంబ్రెలా అండర్ వన్ ఐడియాలజీ. అంటే ఏపీలో వైఖరే తెలంగాణలో కూడా అవలంబించబోతుంది, కూటమిగా వెళ్ళబోతోంది, జనసేన టీడీపీ బీజేపీ కలిసి వెళ్ళబోతున్నాయి అనేది ఉన్నటువంటి ఏకీభవిస్తారా? తెలంగాణలో బీజేపీ సింగిల్ హ్యాండ్గా పోటీ చేస్తుంది. మాకు గతంలో వాళ్ళు సపోర్ట్ చేశారు. మా కార్పొరేషన్ ఎలక్షన్లో గతంలో టీడీపీ సపోర్ట్ చేసింది, మన ఎమ్మెల్యే ఎలక్షన్స్లో జనసేన మాత్రం ఉన్నది. కూటమిగా పోతామా లేదా అనేది మా జాతీయ పార్టీ డిసైడ్ చేస్తుంది. మాకు విద్యార్థులు ఫ్రెండ్స్ కదా, మాకు ఎన్డీఏలో పార్ట్నర్స్ కదా. బట్ బీజేపీ తెలంగాణలో ఉన్నటువంటి ఒక డిసిషన్ ప్రకారం అయితే బీజేపీ వీళ్ళు ఇండివిజువల్లీ ఫైట్ ఇన్ ది ఎలక్షన్స్ ఓన్గా చేస్తుంది. ఇక ఎవరిని తీసుకోవాలి, పార్ట్నర్ తీసుకుంటారా లేదా అనేది మా జాతీయ పార్టీ నిర్ణయం. కొత్త పాత నేతల మధ్య సఖ్యత లేదు, మరి రాబోయేదేమో బీజేపీ అంటున్నారు, దాన్ని ఎలాగా? సఖ్యత అనేది ఉన్నది, అట్లా లేదని ఇది అంతా కొన్ని మీడియా క్రియేట్ చేసింది. ఇప్పుడు మా పార్టీలో ఇప్పుడు మా ఫ్లోర్ లీడర్ ఉన్నారు మహేష్ రెడ్డి గారు, వారు కొత్తనే కదా, ఈజ్ ఫ్లోర్ లీడర్. డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఉన్నారు, వాళ్ళు కూడా మాకు కొత్తనే కదా. మేము అందరూ కొత్త తర్వాత పార్టీలో ఎప్పుడు ఏ పార్టీ అయినా సరే కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. మేము పార్టీలో చేరిన తర్వాత కొత్త పాత ఉండదు. ఈజ్ అవర్ పార్టీ మ్యాన్. కొత్త పాత అనేటటువంటి ఆలోచన ఏమైనా పెట్టుకుంటే తప్పు. అది పాత వాళ్ళు పెట్టుకున్నా కొత్త వాళ్ళు పెట్టుకున్నా ఇట్స్ రాంగ్. ఆల్ ఆర్ వన్. వన్స్ యు ఆర్ మెంబర్ ఆఫ్ పార్టీ, మెంబర్ ఆఫ్ పార్టీ. మనం ఒకసారి ఆ పార్టీలో వచ్చిన తర్వాత కొత్త పాత ఉండదు. మనము ఒక టాలెంటెడ్ పీపుల్ వస్తారు మన పార్టీలో. ఆ టాలెంటెడ్ పీపుల్కి డెఫినెట్గా పార్టీ రికగ్నైజ్ చేసి మనం బాధ్యత ఇస్తాం. కొత్తవాళ్ళు కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఆల్ ఇండియా లెవెల్లో ఏకే ఆంటనీ గారు మనకి ఇంతకుముందు డిఫెన్స్ మినిస్టర్ ఉండే. కాంగ్రెస్ పార్టీ చాలా సీనియర్. సోనియా గాంధీ గారికి, ఇందిరా గాంధీ అందరికి దగ్గర వ్యక్తి ఆయన. రాజీవ్ గాంధీ కూడా దగ్గర ఉండే. ఇప్పుడు ఆయన కొడుకు బీజేపీలో చేరాడు. ఆయనకు నేషనల్ సెక్రటరీ ఇచ్చినాం మేము కొత్త. బట్ నౌ ఈజ్ అవర్ పార్టీ లీడర్. మాకు 1 నేషన్ 1 ఎలక్షన్స్కి ఆయన ఇన్ఛార్జ్. ఇప్పుడు ఆయన మాత్రం పని చేయించుకుంటూ మీకు పని చేస్తున్నాం. అది విషయం. సో ఇక్కడ కొత్త పాత ఉండదు. ఎనీ టాలెంటెడ్ లీడర్ హూ కమ్స్ అవర్ పార్టీ అండ్ జాయిన్స్ అవర్ పార్టీ హీ విల్ బి రికగ్నైజ్డ్. మీరు కొద్దిసేపటి క్రితం మాట్లాడారు, అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా చిల్లిగా రావట్లేదు, డబ్బులు లేవు, అది ఇది అని మాట్లాడుతున్నారని. కొంతమంది ప్రజల్లో జరుగుతున్న డిస్కషన్ ఏంటంటే ఆయన బీజేపీలోకి వెళ్తారేమో, ఎందుకంటే కేంద్రంలో కాంగ్రెస్లో రేవంత్కి అంత ప్రియారిటీ లేదు. ఈ పరిస్థితుల నేపథ్యంలో రేవంత్ బీజేపీలోకి వస్తే మీరు స్వాగతిస్తారా? ఇప్పుడు మా పార్టీలో ఆయన వస్తాడా రాడా ఇవన్నీ కూడా ఊహాగానాలు. మన ఊహాగానాల మీద నేను కామెంట్ చేస్తాను. జరిగేది ఉందంటే హైపోథెటికల్ సిచ్యువేషన్స్ మీద కానీ హైపోథెటికల్ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేయలేను కదా. అంటే బీజేపీ ఎలా చూస్తే స్వాగతిస్తాను. నేను ఏమంటున్నా, స్వాగతించాలా లేదా అనేది ఎప్పుడు వస్తుంది, ఆ క్వశ్చన్ ఎప్పుడు వస్తుంది? ఆయన నిర్ణయం తీసుకోవాలి, మనకు రావాలి. సరే మేము అందుకనే అసలు ఆ సిచ్యువేషన్ రాదు అని మేము భావిస్తున్నాం. అటువంటి నేను ఎందుకు ఆన్సర్ చేస్తాను, నువ్వు కూడా ఎందుకు చెప్పాలి? హైపోథెటికల్ సిచ్యువేషన్స్కు వీ డోంట్ రియాక్ట్. తెలంగాణ ఎంతో కష్టపడి సాధించుకున్నారు తెలంగాణ. అలాంటి తెలంగాణ సాధనలో బీజేపీ పాత్ర లేదా? అంటే ఇటు కేసీఆర్ వల్ల అని చెప్పి అరవింద్ అంటారు, చిన్నమ్మ వల్ల సుష్మా స్వరాజ్ వల్ల అని చెప్పేసి బీజేపీ చెప్తున్నా, సోనియా గాంధీ వల్ల అని కాంగ్రెస్ చెప్తుంది. అరవింద్ ఎప్పుడు అనలేదు అన్నమాట. అరవింద్ బీజేపీ అని వచ్చింది అంటాడు. అట్లా ఇప్పుడు ఒకటండి, సకల జన సమ్యతోని తెలంగాణ ఒక ఉద్యమానికి ఊపిరి వచ్చింది. విద్యార్థుల ఒక సమ్యతోని ఊపిరి వచ్చింది. న్యాయవాదుల సమ్యతోని ఊపిరి వచ్చింది. ఇవంతా సాక్రిఫైస్ ఉన్నాయి. తర్వాత బీజేపీ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ జేఏసీ. ఎంతైతే టీఆర్ఎస్ వేరే దీంట్లో ఉండే జేఏసీలో అంత పాత్ర బీజేపీది కూడా ఉంది.
ప్రతిదీ కూడా బీజేపీ, బీఆర్ఎస్, జనశక్తి, కమ్యూనిస్టు మాకంటే మాకు సైద్ధాంతికంగా పడని పార్టీలతో మేము కలిసి పనిచేసినాం జేఏసీలో. సో జేఏసీలో మేము పనిచేసినాం కాబట్టి తెలంగాణ సాధించడం అనేది తెలంగాణ ప్రజల విజయం. అది ఒక కేసీఆర్ విజయం కాదు, అది తప్పది. కేసీఆర్ మస్ట్ టేకెన్ అప్ ది ఇష్యూ. కానీ ఈ యొక్క ఇష్యూ గతంలో 1969లో ఎవరు మూమెంట్ నడిపింది? దాని తర్వాత 1 నేషన్ 1 ఓట్ 2 స్టేట్స్ అనేది బీజేపీ. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ ఉద్యమంలో కూడా మేము జేఏసీ పాల్గొన్నాం. బీజేపీ ఈజ్ ఓన్లీ నేషనల్ పార్టీ. ఫస్ట్గా మేము డిసిషన్ తీసుకున్నాం, ఎస్ వీఆర్ ఫర్ తెలంగాణ అని మేము అనౌన్స్ చేసినాం. మేమే చేసినాం కదా. మేము మా ఒక స్టేట్ రెజల్యూషన్ పెట్టినాము, నేషనల్ రెజల్యూషన్ పెట్టినాము. సుష్మా స్వరాజ్ గారు సపోర్ట్ చేశారు, రాజ్నాథ్ సింగ్ గారు సపోర్ట్ చేశారు. సుష్మా స్వరాజ్ గారు కూడా మీరు క్రెడిట్ ఇవ్వాలి కదా. ఇంకా మీ ఇంకో చెప్తాను, తెలంగాణ బిల్లు పాస్ అవుతున్నప్పుడు ఎప్పుడు టీఆర్ఎస్కు ఇద్దరు ఎంపీలు, ఇద్దరు కూడా పార్లమెంట్ లేరు. ఎందుకు లేరు వాళ్ళు? మళ్ళీ వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంది పార్లమెంటరీ ప్రొసీజర్లో? జీరో. బీజేపీ సపోర్ట్ చేయకపోతే తెలంగాణ వచ్చేదా? కాంగ్రెస్కి మెజార్టీ లేదు. ఇట్ ఈస్ బీజేపీ విచ్ సపోర్టెడ్ ది బిల్ అండ్ దెర్ఫోర్ ది బిల్ వాస్ పాస్డ్. ఓకే. ఎన్డీఏసీ కాళేశ్వరం ఇష్యూపై మీరేం మాట్లాడతారు? వాడికి పెద్ద కరప్షన్ సెంటర్స్ అవన్నీ. దాని మీద ఎంక్వైరీ జరగాల్సి ఉంది. దాన్ని పొలిటికల్గా ముందు తర్వాత చూసాం మనం ఏంది. కానీ ముందు దాంట్లో రియాలిటీస్ బయటపడాలి. ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు, ఎంత అమౌంట్, ప్రజాధనం అది. సో కాబట్టి వాళ్ళు ఇట్స్ నాట్ ఏటీఎం ఫర్ సమ్వన్. ప్రజాధనాన్ని మీరు వాడారు. దాని డ్యామ్ సేఫ్టీ ఏదో ఉందో, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీస్ వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఏదో ఎంక్వైరీ పెట్టారు కదా. లెట్ us see till the ఎంక్వైరీ కమిషన్ రిపోర్ట్ కమ్స్. అంటే తెలంగాణ కోసం పోరాడింది బీఆర్ఎస్ అని చెప్పుకుంటూ ఉంటారు. 10 సంవత్సరాలు వాళ్ళు పరిపాలన చేశారు. అయినా కూడా కవిత సామాజిక తెలంగాణ కోసం అంటూ కూడా బయటకు వచ్చి కొత్త రాజకీయ మార్గం ఎత్తుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే తెలంగాణ అనేది సాధ్యమైనా కూడా సామాజిక తెలంగాణ సాధ్యం కాలేదనే అనుకోవచ్చా? బీజేపీ ఎలా చూస్తుంది? ఇప్పుడు ఈ సామాజిక తెలంగాణ, బంగారు తెలంగాణ, ఈ పథకాలు, ఈ పదాలు వాడి 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 బీఆర్ఎస్ ప్రజల చెవిలో పువ్వు పెట్టింది. ఇంకా ప్రజలు వాళ్ళు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఇప్పుడు వాళ్ళు చెప్పిండ్రు, వీళ్ళు చెప్పిండ్రు, వాళ్ళే ది అథారిటీ అని, అదే కాంపిటెంట్ అథారిటీగా తెలంగాణ తెచ్చుకుంది తెలంగాణ ప్రజలు. వాళ్ళు తేలేదు, వాళ్ళ కుటుంబం తేలేదు. మా కుటుంబం వల్లనే తెలంగాణ వచ్చిందంటే వాళ్ళు పొరపాటు పడుతున్నారు. వాళ్ళు ఎంతోమంది త్యాగాలు, విద్యార్థుల త్యాగాలు, యువకుల త్యాగాలు, ఆత్మాహుతుల వల్ల తెలంగాణ వచ్చింది. వాళ్ళ కుటుంబం వల్ల రాలేదని అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు గుర్తుపెట్టుకోవాలి. సో పదే తెలంగాణ మేము తెచ్చినాం, మా కుటుంబం తెచ్చింది, మా పార్టీ తెచ్చింది అనేది ఇది వాళ్ళ మనసు నుంచి ఫస్ట్ తీసుకోవాలి. తెలంగాణ ప్రజలు మర్చిపోయారు. అది వాళ్ళ వల్ల రాలేదు, తెలంగాణ ప్రజల వల్లనే వచ్చింది తెలంగాణ. అదే మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ పార్టీ కూడా తెలంగాణ మా వల్లనే వచ్చింది కాంగ్రెస్ పార్టీ చెప్పినా, టీఆర్ఎస్ చెప్పినా తప్పది. తెలంగాణ ఈరోజు బీజేపీ కూడా మా వల్ల కూడా వచ్చిందని చెప్తాను నేను. మేము సపోర్ట్ చేయకపోతే ఎట్లయితుంది బిల్లు? కాకపోతే తెలంగాణ విజయం అనేది ప్రజల విజయం. తెలంగాణ ఏ తెలంగాణ కోరుకోవాలంటే ప్రజలు కోరుకోవాలి. వాళ్ళు ప్రజల ముందు ఏదో చేస్తారే, బాగా చేస్తారే, మనకు ఆ బంగారు తెలంగాణ పథకం ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ మాత్రం బంగారం అయింది, మనం ఇది మాత్రం తెలంగాణ మాత్రం మునిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏంటి ఒక ఆశ చూపెట్టిండు తెలంగాణ. ఇప్పుడు బయటకు వచ్చి మా దగ్గర డబ్బులే లేవు, బికారీ అయిపోయింది తెలంగాణ అంటున్నా ఆయన. అంటే ఇటువంటి కోసం మనం తెలంగాణ తీసుకొచ్చినావా? బీజేపీ వస్తే డెఫినెట్గా తెలంగాణ ఒక బంగారు తెలంగాణ సాధ్యమయ్యేది బీజేపీతోనే. బీజేపీ వస్తేనే మంచి సుపరిపాలన ఉంటుంది. బీజేపీ వస్తేనే తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుంది. కాంగ్రెస్కి ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ అంటుంది, కాదు మేమని బీజేపీ మీరు అంటున్నారు. దానిపై మీ కామెంట్? నేను ఇప్పుడే చెప్పాను కదా, మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎవరు గెలిచారు? ఎమ్మెల్సీ బీజేపీ గెలిచింది. మొన్న జరిగినటువంటి ఒక ఏదైతే మన టీచర్స్ ఎమ్మెల్సీ ఏవై రెడ్డి గారు పోటీ చేసిన వాళ్ళు గెలిచింది ఎవరు? బీజేపీ గెలిచింది. టీఆర్ఎస్ సుత్తుగా ఓడిపోయింది. బీజేపీనే 8 మంది ఎంపీలు గెలిచారు. తెలంగాణ టీఆర్ఎస్కి ఎంతమంది వచ్చింది? 0. ఇప్పుడు ఎవరు ప్రత్యామ్నాయం? కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం ఇది బీజేపీయే. బీఆర్ఎస్ ప్రజలు మర్చిపోయారండి. బీఆర్ఎస్ ఈజ్ ఓన్లీ ఏ పొలిటికల్ అవుట్ఫిట్ ఆన్ పేపర్ టైగర్ అండ్ ట్విట్టర్ టైగర్, ట్విట్టర్ టైగర్ అండ్ పేపర్ టైగర్. బట్ రియల్ పీపుల్స్ వాయిస్ ఏదైతుందో, పీపుల్స్ సపోర్ట్ ఏదైతుందో అది బీజేపీకి మాత్రమే ఉంది. రైట్. కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని చెప్పేసి బీజేపీ అంటోంది. ఎప్పుడు పడిపోతుంది ఏమైనా చెప్పగలరు? మేము కాంగ్రెస్ ఇప్పుడు డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ పడిపోతుంది అనేది ఎట్లా మా స్టాండ్ అది కాదు. లెట్ దెమ్ వర్క్ ఫర్ 5 years. అప్పుడు వాళ్ళు చేసిన తప్పిదాలు మేము మన ప్రజల దగ్గర పోతాం. కానీ ఒక డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ని పడగొట్టడం అనేది,
పడిపోతుందంటే వాళ్ళ ఇంటర్నల్ వెయిట్స్ వల్ల పడిపోతుంది వేరే మాట. దట్ అప్ టు దెమ్. వాళ్ళ మధ్యన కొట్లాడి సీఎంసీ కూర్చి నాకు కావాలి అట్లా చాలాసార్లు పడిపోయినాయి. కాంగ్రెస్ ప్రభుత్వాలు అట్లా పడిపోయినాయి, వాళ్ళ పడగొట్టుకుంటారు. కానీ పడిపోతుంది అనేది జోస్యం మేము చెప్పము, పడిపోవాలని కూడా మేము కోరం. వాళ్ళు పడగొట్టుకుంటేనే వాళ్ళ ఇష్టం, అది మేము మాత్రం కోరం. రైట్. ఫైనల్గా ప్రజల్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ మెయిన్ పాయింట్ ఏంటంటే, మొన్న జరిగిన పెహల్గాం దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ అని ముందుకు వెళ్ళిన నేపథ్యంలో కూడా పీఓకేని స్వాధీనం చేసుకోబోతుంది అని కూడా అందరూ ఎదురు చూశారు. కానీ అది జరగలేదు. అంటే అదేవిధంగా బీజేపీ తీసుకున్నటువంటి విధానాల వల్ల కూడా పొరుగు దేశాలకి భారత్ శత్రువు అవుతుందనేటువంటి చర్చ కూడా నడుస్తోంది. దాన్ని మీరు సమర్థిస్తారు? మొన్న పార్లమెంట్ సభ్యులందరూ కూడా ప్రపంచమంతా తిరిగారు, ప్రతి చోట బీజేపీకి సపోర్ట్ ఉంది, ఇంక్లూడింగ్ ముస్లిం దేశాలు. ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారం. ఇంత దిగజారుతారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాజకీయాల కోసం. అంటే మోదీ గారికి మంచి పేరు వచ్చేసింది, ఆర్మీకి మంచి పేరు వచ్చేసింది కూడా తట్టుకోలేకపోతున్నారు. మోదీ గారికి మంచి పేరు కాదు, ఇక్కడ ఆర్మీకి వచ్చింది, అది ఆలోచించరే. పిఓకే విషయంలో ఇప్పుడు కాదు, పిఓకే ఆక్యుపై చేసుకోవాలి అనేది పార్లమెంట్లో రెజల్యూషన్ ఉంది. బీజేపీ తీసుకొచ్చిన రెజల్యూషన్ కాదు, అది గతంలో తీసుకొచ్చిన రెజల్యూషన్. మళ్ళీ పిఓకే ఎట్లా పోయింది అంటే కాశ్మీర్కు కాంగ్రెస్ చేపట్టే పోయింది కదా. అవును. మళ్ళీ నీ ఒక రాంగ్ పాలసీస్ తోటి ఇవన్నీ ఆ ఏరియా అంతా పాకిస్తాన్ చేతిలో ఉంది. నువ్వు ఇచ్చారే బీజేపీ తీసుకుని రావాలా? తీసుకొస్తాం, అది కూడా ఆ రోజు కూడా వస్తుంది డెఫినెట్గా. ప్రపంచ దేశాలను కూడా బీజేపీతో మనకు ఎన్డీఏ గవర్నమెంట్తో ఉన్నది, భారత్తో ఉన్నది అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని దుష్ప్రచారం చేసినా కూడా ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. బీజేపీకి సంబంధించి అంతర్గత విభేదాలని ఇందాక నేను మాట్లాడాను, 2 వర్గాలుగా విడిగిపోయింది. అందులో ఒక వర్గం మీకు సపోర్ట్ చేయడం లేదనేటిది వినిపిస్తోంది. మీ కామెంట్ ఏంటి? నాకు ఇప్పుడు ఏం అవసరం సపోర్టు? నా సపోర్ట్ ఎవరికి అవసరం లేదు, వాళ్ళ సపోర్ట్ అవసరం ఏం లేదు. మా అందరి సపోర్ట్ పార్టీకి కావాలి. ఇప్పుడు మేము పార్టీలో అటువంటి విభేదాలు ఏం లేవు, అందరూ కలిసి పనిచేస్తాము. నాకేం సపరేట్గా గ్రూప్ ఏం లేదు, నేను సపరేట్గా ఒక గ్రూప్కి సపోర్ట్ చేయట్లేదు. మా గ్రూప్స్ అనేది లేవు మా దగ్గర అనేది మేము స్పష్టంగా చెప్తున్నాం. సార్, మా దగ్గర గ్రూప్స్ లేవు, అటువంటి ఉండవు కూడా మా దగ్గర. సార్, ఫైనల్గా ఒక అడ్వకేట్గా ఉన్నారు మీరు, అడ్వకేట్గా చెప్పండి. గతంలో బీఆర్ఎస్పై ధిక్కార స్వరం చూపించిన వాళ్ళని సస్పెండ్ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. మరి కవితని సస్పెండ్ చేసే అవకాశం ఉందా? మీరేం చెప్తారు? నేను అది వాళ్ళ ఇంటర్నల్ పార్టీ, డెఫినెట్గా వాళ్ళ ఫ్యామిలీలో డిస్ప్యూట్ నడుస్తున్నాయి. దట్ ఇస్ నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళు ఏది పబ్లిక్లో మాట్లాడినా వాళ్ళు పబ్లిక్ని కన్ఫ్యూజ్ చేయడానికి మాట్లాడుతున్నారు. నెంబర్ 3, వాళ్ళు యాక్షన్ తీసుకుంటారా లేదా, యాక్షన్ తీసుకునే పరిస్థితిలో ఉన్నారా పార్టీ అనేది కూడా గుర్తు చూసుకోవాలి. అసలు పార్టీ ఉన్నదా? వ్యక్తులే ఉన్నారు, పార్టీ సిస్టమ్ లేదు వాళ్ళకు పార్టీ సిస్టమే కొలాప్స్ అయిపోయింది. ఎవరు యాక్షన్ తీసుకోవాలి? మీ పాలిట్ బ్యూరో సరిగ్గా లేదు, మీకు సరిగ్గా మీ ఎమ్మెల్యేసే సరిగ్గా మీతో లేరు, ఎవరికి వారు ఏమన్నా తీరే. సో అవన్నీ కూడా వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్స్. ఆ ఇంటర్నల్ మ్యాటర్స్లో మనం ఏమవుతుంది అని నేను చెప్తున్నాను ఇవన్నీ. దట్ ఈజ్ ద క్రైసిస్ ఫర్ దర్ ఫ్యామిలీ అండ్ వెన్ ద క్రైసిస్ ఫర్ ది పార్టీ, బికాజ్ దట్ ఈస్ ఫ్యామిలీ పార్టీ. ఇన్ని కీలక బాధ్యతలు నిర్వర్తించినటువంటి రామచంద్రరావు గారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎప్పుడు కాబోతున్నారు? పార్టీ ఎవరిని చేసినా, ఎవరిని ఎగ్జర్షన్ చేసినా, ఎప్పుడు చేసినా రామచంద్రరావు ఈజ్ ఆల్వేస్ రెడీ టు వర్క్ విత్ దెమ్. పార్టీ నాకు చేసినా, నన్ను చేసినా, అప్పుడు ఐ ఎక్స్పెక్ట్ ఎవ్రీ వన్ టు వర్క్ ఫర్ ది పార్టీ. కలిసి ఈ పార్టీని ఎవరు అధ్యక్షుడు కాదు, ఈ పార్టీ అధికారంలో ఎట్లా వస్తుంది, ఎట్లా రావాలి అనే ఆలోచనే పార్టీకి ఉంది. కానీ ఎవరు అధ్యక్షుడు ఎవరు అధ్యక్షుడు కాడు అనే ఇక్కడ సమస్య రాదు. రైట్. రామచంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ స్పెషల్ ఇంటర్వ్యూ అండి. థ్యాంక్ యూ. సో చూశారు కదా, ఇది రామచంద్రరావు గారితో స్పెషల్ చిట్ చాట్. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.